చట్టం తన పని తాను చేసుకోవాలి. చట్టం అనేటటువంటిది ఎవరో నిర్దేశిస్తూ దాన్ని తప్పుడు మార్గాల్లో అనుసరించకూడదు. దాని బాధ్యత మర్చిపోకూడదు. ఇప్పుడు వెంకటరెడ్డి ఉదంతంలో అదే జరిగింది. తను టీవీ డిబేట్లో మాట్లాడాడు, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాడు. ఏదయ్యా అంటే సతీష్ మర్డర్‌కి తెలుగుదేశం వాళ్ళే బాధ్యత అని. వైసీపీ వాళ్ళే బాధ్యత. జగన్ అప్పుడు బాబాయిని చంపేశాడు, ఇప్పుడు ఇతన్ని చంపే ఇచ్చాడు అని చెప్పేసి గొడ్డలంటూ తెలుగుదేశం వాళ్ళు పోస్టులు పెట్టారు. అఫీషియల్ పేజీల్లోనే పోస్టులు వాళ్ళు పెట్టారు, వీళ్ళు పెట్టారు. దెన్ అది తప్పు అనుకున్నప్పుడు ఇద్దరు కంట్రోల్లో ఉండాలి. ఇద్దరు కంట్రోల్ తప్పిపోయారు. కానీ మేము అధికారంలో ఉన్నాం కాబట్టి అతని బొక్కలో దొయ్యాలి. పోలీసులు వెళ్ళారట. వెళ్ళి ఏంటది మీరు ఇట్లా తప్పు చెప్పావు, నీ ఇదేంటంటే నా ఉద్దేశం ఇది, నేను ఇట్లా భావిస్తున్నాను అని చెప్పేసి అతను స్టేట్మెంట్ ఇచ్చాడట. ఆ స్టేట్మెంట్ని తీసుకుని ఎవరో అధికారులకి మాట్లాడారు. ఆ తర్వాత అధికారులు చెప్పారంటూ పద నువ్వు కోర్టు దగ్గర వాంగ్మూలం ఇదిగా నిన్ను మ్యాజిస్ట్రేట్ దగ్గర సబ్మిట్ చేద్దామన్నారు. యాజ్ ఫర్ నామ్స్ అతన్ని అరెస్ట్ చేయడానికి సెర్చ్ వారెంటో అరెస్ట్ వారెంటో పట్టుకుని వెళ్ళారా? మొన్ననే సుప్రీంకోర్టు ఏం చెప్పింది, హైకోర్టు ఏం చెప్పింది, భావ ప్రకటన స్వాతంత్ర పక్క ఇష్యూల్లో మీకు ఏదన్నా ఉంటే ప్రశ్నించండి అని చెప్పింది. ప్రశ్నించి ఆ తర్వాతన కాదనుకుంటే మ్యాజిస్ట్రేట్కి చూపించండి, మ్యాజిస్ట్రేట్ చెప్తారు అది అరెస్ట్ చేయాల్సిన అంశమా కాదా అన్నట్టు. కాదు, ఇతని మీద ఇంకో 2-3 కేసులు అయ్యో పెట్టారు. ఇట్లాంటివి టీవీ డిబేట్లో మాట్లాడారు. దానికి ఇన్ని కేసులు ఉన్నాయి ఇతని మీద. ఏది కోర్టులో ఇట్లాంటి వాళ్ళని జైల్లో పెట్టించడానికి ప్రయత్నం ఏంటంటే ఇన్ని కేసులు ఉన్నాయి అని చెప్పేటటువంటి ప్రయత్నం. మ్యాజిస్ట్రేట్ గారు ఇప్పుడు దీంట్లో మీరు విచారించారా లేదా అంటే విచారించలేదు, ఇప్పుడు విచారిస్తాం. ప్లస్ ఇందులో ఇవన్నీ బెయిలబుల్ కేసులు. ఇంకోటి అతన్ని అడిగి స్టేట్మెంట్ తీసుకోవాల్సిన కేసులు ఎందుకు అరెస్ట్ చేశారని బెయిల్ ఇచ్చేశారు, షరతులతో కూడిన బెయిల్ ఇచ్చేశారు. ఎందుకు ఇట్లాగా? దీనివల్ల ఏం ప్రయోజనం సాధించారు? ఇప్పుడు మొదట్లో అరెస్ట్ చేసినప్పుడు పోనీలే ప్రతీకారం, వాళ్ళు కూడా ఇబ్బంది పడ్డారు కాబట్టి రోజు పోయే కొద్దిగా జీవితంలో ప్రతీకారం ఉందంటే అర్థం ఉంది. కానీ ప్రతీకారమే జీవితం అయితే ప్రజలు యాక్సెప్ట్ చేస్తారా? జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు దెబ్బ కొట్టడానికి ప్రతీకారమే తీర్చుకున్నాడు. తనని జైల్లో పెట్టించిన చంద్రబాబుని తను జైల్లో పెట్టించి ఫలితం జనం 11 సీట్లు ఇచ్చారు. మరి ఇక్కడ వీళ్ళు ఇట్లాగే ఇంతమంది మీద ఇన్ని కేసులు పెట్టి తప్పుడు కేసులు పెడతా, మాట్లాడితే కేసు, సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే కేసు. పోనీ అట్లని మనం ఏమన్నా కంట్రోల్లో ఉన్నామంటే మా ఇష్టం వచ్చినట్టు మేము పెడతాం. చివరికి ఆ సెంగైది అయితే కనుక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వీడియోలు కూడా చేసి పెట్టారు. మరి అట్లాంటి తప్పు కదా, అట్లాంటి వాటిని ఎట్లా సమర్థించుకుంటున్నారు? అది నీతి చెప్పడం వరకే, మాకు నీతిని ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు అంటారా? ఇది ఆలోచించుకోవాల్సింది.